ప్లాన్డ్ సిటీ, అన్‌ప్లాన్డ్ సిటీ. విజయవాడ అన్‌ప్లాన్డ్ సిటీ. గుంటూరు అన్‌ప్లాన్డ్ సిటీ. హైదరాబాద్ అన్‌ప్లాన్డ్ సిటీ. అంటే ముందు ఏ పాత బస్తీ, విజయవాడ పాత బస్తీ, గుంటూరు పాత గుంటూరు, లేపోతే హైదరాబాద్ పాత బస్తీ ఇవి ప్రారంభం నాటివి. అప్పుడు వచ్చారు, ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు, ముందు కొంచెం ఇది పెట్టుకున్నారు, చిన్న అరుగులాగా పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడికి షెడ్డేసుకున్నారు. ఇట్లా కుచించుకుపోయి ఇక్కడికొచ్చేసింది. రోడ్లు ఎలా ఉంటాయో నేరుగా మనకు తెలుసు. అన్‌ప్లాన్డ్ డ్రైనేజీలు గాని, సిస్టమ్ గాని. అదే ఇప్పుడు మనం ఏమంటున్నాం, ప్లాన్డ్ సిటీ అమరావతి. అంతా మనం వ్యూహాత్మకంగా తయారు చేస్తున్నాం అంటున్నారు. అయితే ఒక్కసారి ఆ బృందాన్ని గుజరాత్‌లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీకి పంపించడం బెటరు. ఎందుకంటే గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో భారత్‌లోని మొదటి పూర్తి ఆటోమేటెడ్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థని ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే అవసరం కూడా లేదు. ప్రత్యేక పైప్ లైన్ ద్వారా పెద్ద పెద్ద భవనాల్లోని అంతస్తు నుంచి నేరుగా చెత్త పైప్ లైన్‌లో వాక్యూమ్ ద్వారా సేకరించేస్తున్నారు. చెత్త సేకరణ వ్యవస్థతో పాటు మంచినీరు, విద్యుత్ సరఫరాకి అతిపెద్ద భూగర్భ పైప్ లైన్ వ్యవస్థ నెలకొల్పారు. అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, WTP మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసేశారు. నిరంతరాయంగా 24 అవర్స్ పవర్ సప్లై ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టంలో భాగంగా శుద్ధి చేసిన మురుగు జలాలను 5 డిగ్రీలకి కూలింగ్ చేస్తున్నారు. ఈ జలాలు నగరంలో ఎయిర్ కండిషనింగ్ కోసం వాడుతున్నారు. దీంతో ఆ నగరం మొత్తం ఏసీ అవుట్డోర్ యూనిట్లు ఉండవు. నగరం మొత్తం వలయంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పైప్ లైన్ ద్వారా ప్రతి భవనానికి ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది. ఇది ఓవరాల్గా సిటీ గ్లామర్ పెంచడానికి కూడా ఉపయోగపడింది. కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. సాధారణ ఏసీలతో పోలిస్తే 30% తక్కువ వాడుతున్నారు దీనికి. అట్లా గిఫ్ట్ సిటీలో దేశంలోనే మొదటి యుటిలిటీ టన్నెల్ ఉంది. విద్యుత్తు, నీటి సరఫరా, చెత్త సేకరణ అన్ని సదుపాయాలు ఈ టన్నెల్లో ఉండటంతో మరమ్మతులు, నిర్వహణ వంటి పనుల కోసం రోడ్లను తవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుత అవసరాలకు అనుగుణ 5.8 కిలోమీటర్లు ఈ యుటిలిటీ టన్నెల్ అందుబాటులో ఉంది. మనం ఇక్కడ డక్స్ కడతాం అంటున్నాం, అంటే ఒక చిన్న బాక్సుల్లాగా కట్టి అంటున్నాం. అది కూడా అక్కర్లేని ఒక టన్నెల్సే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని చెప్పేటటువంటి గిఫ్ట్ సిటీ ఏదైతే ఉందో, గాంధీనగర్, అహ్మదాబాద్ సబర్మతి నదిని అనుకుని 886 ఎకరాల్లో దాన్ని మనం ఒక్కసారి చెక్ చేస్తే అమరావతి ఎంత చక్కగా కట్టచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే పోల్చి చూస్తారు కదా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మహానగరం సింగపూర్తో సరిపోలేదు అంటున్నాం కదా, గిఫ్ట్ సిటీకి సరిపోలేదు కట్టగలిగితే అద్భుతం మనం.